కేదార్నాథ్ సాక్షాత్ ఆ పరమశివుడు కొలువుదీరిన మహాపుణ్యక్షేత్రం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన మహాపుణ్యక్షేత్రం. సముద్ర మట్టానికి దాదాపుగా 12,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుని చేరుకోవాల్సి ఉంటుంది. ఇంత అందమైన ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశానికి చేరుకోవాలంటే అంత సులువు కాదండి. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా మనం ఎన్నో ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మా యాత్రలో మాకు కలిగినటువంటి ఇబ్బందులను పూర్తిగా చెప్తామండి. మా అనుభవాలు మీకు జాగ్రత్తలు. చెప్పే ప్రతి విషయం చిన్నగా అనిపించవచ్చు, కానీ అక్కడ అనుభవిస్తే మాత్రం అదే చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్తామండి. దానికి అనుగుణంగా మీ యాత్రకు సిద్ధం కండి. మా యాత్ర అనుభవాలు. మేము 6 కలిసి ఒక టీం లాగా వెళ్ళామండి. మాకు ఎదురైన సమస్యల్లో మొట్టమొదటి సమస్య ట్రావెల్ బ్యాగ్ ఇష్యూ. మా 6లో ఒకరికి ట్రావెల్ బ్యాగ్ అనేది చిన్న సైజ్ కాలేజ్ బ్యాగ్ అనేది లేదండి. దానివల్ల ట్రెక్కింగ్ సమయంలో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మీరు తీసుకెళ్లే బ్యాగ్స్ అనేవి ఒకటి వీల్స్ ఉండే బ్యాగ్ తీసుకెళ్ళండి, లేదు అనుకుంటే ట్రావెల్కి సంబంధించిన పెద్ద బ్యాగ్స్ అనేవి ఉంటాయండి, వాటిని తీసుకెళ్ళండి. వాటితో పాటు రెండో బ్యాగ్గా కాలేజ్ బ్యాగ్ అనేది తీసుకెళ్ళండి. ట్రావెల్ బ్యాగ్ అనేది మీకు ట్రెక్కింగ్ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. సైడ్కి వేసుకునే బ్యాగ్స్ లేదా చేతిలో పట్టుకునే బ్యాగ్స్ అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా అనీజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ మీరు వేసుకునే షూస్ అనేవి చాలా కంఫర్ట్గా ఉండాలండి. అండ్ షూస్ కూడా ఖచ్చితంగా వేసుకోండి. షూస్ లేకుండా మీరు అస్సలు నడవలేరు. అలాగే మీరు వేసుకున్నటువంటి షూస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉండాలి. హార్డ్గా ఉన్నట్లయితే అంత ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీకు పాదాలు నొప్పెడుతూ ఉంటాయి, నడవలేకపోతారు. మాలో ఒకరికి షూస్ కాస్త టైట్గా అదేవిధంగా హార్డ్గా ఉండడం వల్ల నడవలేకపోయారండి. కాసేపు అంటే ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అనేది చాలా ఇబ్బందితో కూడుకున్నది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రోడ్ కూడా జారుతూ ఉంటుంది. మంచి గ్రిప్పింగ్ ఉన్నటువంటి షూసే తీసుకోండి. అదేవిధంగా రెయిన్ కోట్స్ మన దగ్గర ఉన్నటువంటి రెయిన్ కోట్స్ సరిపోవండి. అక్కడ 100 రూపీస్కి మాత్రమే చాలా మంచి రెయిన్ కోట్స్ దొరుకుతాయి, వాటిని తీసుకోండి. ఎందుకంటే అవి చాలా కంఫర్ట్గా మనం తీసుకున్నటువంటి బ్యాగ్కి దాని పైనుండి వచ్చే విధంగా లూజ్గా ఆ రెయిన్ కోట్స్ ఉంటాయండి. వర్షాల కారణంగా రోడ్స్ కూడా అప్పుడప్పుడు చాలా బురదగా ఉన్నటువంటి రోడ్స్ కనిపిస్తాయండి. ఈ విధంగా ఇలాంటి రోడ్స్లలో మీరు నడవాలంటే చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. మీకు సోన్ప్రయాగ్ ఏరియాలోనే కర్రలు దొరుకుతాయి, చేతి కర్రలు. ఆ కర్రలు కూడా 100 రూపీస్కి ఒకటి అమ్ముతారు. వాటిని తీసుకొని నడవడంలో మీకు ఉపయోగించుకునే విధంగా ఉంటే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అంతేకాకుండా ఆ చేతి కర్రలు మనం ట్రెక్కింగ్ చేసే క్రమంలో చివరి వరకు వెళ్ళినప్పుడు చాలా ఆయాసం వస్తుందండి. అదేవిధంగా శ్వాస కూడా తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సందర్భంలో చేతి కర్రలు అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే మీరు క్యారీ చేయగలం అనుకుంటే అంబ్రెల్లాస్ కూడా తీసుకెళ్ళండి. ఒకవేళ మోయడం ఇబ్బంది అనుకుంటే అంత పెద్దగా అవసరం కూడా లేదండి. అక్కడే దొరికినటువంటి రెయిన్ కోట్స్ తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇలాంటి జలపాతాలను చూస్తూ నడుస్తూ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది కూడా అనిపించదండి. చాలా హాయిగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఆహ్లాదంగా ఉంటుంది మనసుకి ఎంతగానో. మీరు నడుచుకుంటూ వెళ్ళే క్రమంలోనే మీకు చాలా రకాలైనటువంటి క్యాంప్స్ కనిపిస్తాయి. అక్కడ మీకు ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. అక్కడే కాకుండా మధ్యలో కూడా మీకు ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫుడ్ అనేది అసలు తీసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే ఫుడ్ తీసుకున్నట్లయితే మీరు ట్రెక్కింగ్ అనేది చేయలేరు. దానికి సైంటిఫిక్గా నేను రీజన్ చెప్తానండి. మీరు ఒకవేళ ఫుడ్ తీసుకున్నట్లయితే మీకు డైజెస్ట్ చేసుకోవడానికి మీకు ఆక్సిజన్ అనేది అవసరం. కాకపోతే మనం ట్రెక్కింగ్ చేసే క్రమంలో పైకి వెళ్ళే కొద్దీ మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెట్లు లాంటివి కూడా ఏమీ ఉండవు. చెట్లు లేకపోతే ఆక్సిజన్ కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి మనం తీసుకోవడానికి ఆక్సిజన్ సరిపోదు. మనం తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఆక్సిజన్ అనేది అసలే సరిపోదు. కాబట్టి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుందండి. మీకు మధ్యలో టీ, కూల్ డ్రింక్స్, స్నాక్స్ అట్లాంటివి చాలా దొరుకుతూ ఉంటాయి. నేనిచ్చే సజెషన్ ఏంటంటే టీ కానీ లెమన్ జ్యూస్ కానీ తీసుకోండి. తినే ఆహార పదార్థాలు మాత్రం తీసుకోవద్దనే చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రాక్టికల్గా మేము ఫేస్ చేసినటువంటి ఇష్యూ అండి. ఇది టీ, లెమన్ జ్యూస్ వీటిని తీసుకుంటూ వచ్చిన వాళ్ళు మాత్రం చాలా ముందుగా రావడం జరిగిందండి. ఫుడ్ తీసుకుంటూ వచ్చిన వాళ్ళు మాత్రం చాలా ఆలస్యంగా ట్రెక్కింగ్ చేస్తూ రావడం జరిగింది. అలాగే అన్నిటికన్నా పెద్ద ఇష్యూ అండి, మీరు షూ వేసుకుంటారు కానీ ఎక్స్ట్రా సాక్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా మీ షూ అనేది తడిసిపోతాయి.
ఎక్స్ట్రాగా ఒక 2-3 పేర్స్ ఆఫ్ సాక్సెస్ని మీరు ఉంచుకోండి. మేము తడిసిన సాక్సులతోనే ట్రెక్కింగ్ అనేది చేసామండి. కాళ్ళు చాలా ఇబ్బందిగా అనిపించాయి. తర్వాత రిటర్న్ జర్నీలో మాత్రం ఎక్స్ట్రాగా ఒక పేర్ ఆఫ్ సాక్స్ ఉందండి, కానీ అది కూడా సరిపోలేదు. మేమేం చేసామండి, ముందుగా కార్లకి ప్లాస్టిక్ కవర్స్ తొడుక్కొని వాటిపై నుండి సాక్స్ వేసుకొని ఆ తడిసినటువంటి షూస్ని మేము వేసుకోవడం జరిగింది. ఆ కవర్స్ని ఎందుకు వేసుకోవడం జరిగింది అంటే షూ ఆల్రెడీ తడిసిపోయి ఉన్నాయి. మంచి సాక్స్ వేసుకున్నప్పటికీ కూడా వితిన్ మినిట్స్లోనే ఆ సాక్స్ కూడా తడిసిపోతాయి. కాబట్టి ముందుగా కవర్ వేసుకొని వాటిపై నుండి సాక్స్ వేసుకొని షూ వేసుకున్నాం. మేము 6 మెంబర్స్ వెళ్ళామండి. 6 మెంబర్స్కి కలిపి రూమ్ తీసుకున్నాం. పైన రూమ్కి 5000 రూపీస్ పడింది. అంటే ఈచ్ వన్ క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 800 రూపీస్లో వచ్చినట్టండి. కాకపోతే మీరు సింగిల్గా కానీ ఇద్దరిద్దరు కానీ వెళ్ళినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి టెంట్స్ కూడా ఇస్తారు. 500 to 600, 700లో ఇస్తారు. ఒకవేళ పెద్ద గ్రూప్గా వెళ్ళినట్లయితే మాత్రం రూమ్ తీసుకోండి. చిన్న గ్రూప్గా తీసుకున్నట్లయితే ఈ టెంట్స్ కూడా తీసుకోవచ్చు. రూమ్స్లలో మాకు బ్లాంకెట్స్ మాత్రం చాలా లావుగా ఉన్నటువంటి బ్లాంకెట్స్ ఇచ్చారండి, ఎందుకంటే అక్కడ అంత చలి ఉంటుంది కాబట్టి. మరి ఈ టెంట్స్లలో ఏ విధంగా ఇస్తారనే విషయం మేము కూడా చూడలేదు. ఒకవేళ మీరు టెంట్లలో ఉండాలి అనుకుంటే మాత్రం కాస్త మంచి బ్లాంకెట్ అయితే తెచ్చుకోండి. మేము అక్కడ రూమ్ తీసుకుంటామని అనుకున్నాం కాబట్టి బ్లాంకెట్స్ కూడా ఏం తీసుకోలేదు. కాబట్టి వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్తో మేము ట్రావెల్ చేయడం జరిగింది. అలాగే మేము తినకుండా ఉండలేము, మాకు ఫుడ్ కావాలి అనుకుంటే మాత్రం వీలైతే ఫుడ్ తెచ్చుకోండి. ఇంటి దగ్గర నుండి ఏమైనా స్నాక్స్ అట్లాంటివి చేయించుకొని వస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఒక సింగిల్ పరాటా 60 రూపీస్గా చెప్పారు ఇక్కడ. మనం ఇక్కడ కొనుక్కునేటువంటి 10 రూపీస్ మ్యాగీ ప్యాకెట్ని కలిపి మనకి ఇవ్వడానికి, వేడి చేసి కలిపి ఇవ్వడానికి మాత్రమే 50 రూపీస్ తీసుకున్నారండి. కానీ మేము అలాంటి ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు. నడుచుకుంటూ లిక్విడ్స్ పైన వచ్చాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా అనిపించలేదు ఫుడ్ పరంగా. అంతేకాకుండా నడుస్తూ ఉంటే ఆకలి కూడా అనిపించలేదండి. అలాగే మేము హరిద్వార్లో గంగా నదిలో స్నానాలు కూడా చేసామండి. ఒకవేళ మీరు కూడా చేయాలనుకుంటే చేయొచ్చు. కాకపోతే ఏజ్డ్ వాళ్ళు ఉన్నట్లయితే కాస్త ఆలోచించండి, ఎందుకంటే నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయండి. కాళ్ళు చేతులు కొంకర్లు పోయేంత చల్లగా ఉన్నాయి. కాబట్టి స్నానాలు చేయాలంటే ఆలోచించుకోండి. స్నానం చేయాలన్న ధైర్యం తెచ్చుకోవడానికే మాకు అరగంట సేపు పట్టిందండి, అంత చల్లగా ఉన్నాయి వాటర్ అనేవి. ఒకవేళ ఈ గంగా నీళ్ళని మీరు ఇంటికి తీసుకెళ్లాలనుకుంటే లీకేజ్ లేని వాటర్ బాటిల్ అయితేనే తీసుకెళ్ళండి. ఒకవేళ లీకేజ్ ఉన్నట్లయితే మాత్రం మీ బట్టలు కూడా తడిసిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అక్కడ బట్టలు కూడా ఎండవు. అలాగే గౌరీకుండలో తప్పకుండా స్నానం చేయండి. ఎందుకోసం అంటే అక్కడ నీళ్లు చాలా వేడిగా ఉంటాయి. మీ అలసట పూర్తిగా పోతుంది. అదేవిధంగా ట్రెక్కింగ్ చేయాలన్న ఎనర్జీ కూడా మీకు వస్తుంది. మీ సొంత ప్లేసెస్ నుండి ఈ గౌరీకుండకి రావాలంటే చాలా జర్నీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ స్నానం చేసినట్లయితే నీరు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మీకు చాలా రిలాక్సేషన్ అనేది వస్తుందండి. తర్వాత ట్రెక్కింగ్ కూడా ఈజీగా చేయగలుగుతారు. ట్రావెల్ చేసే క్రమంలో మంచు వర్షం పడ్డట్లయితే మీరు కాస్త త్వరగా వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగని మరీ స్పీడ్గా కూడా వెళ్ళొద్దు, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఆ టైంలో చాలా తక్కువ ఉంటాయి. ఎక్కడో దగ్గర రెస్ట్ తీసుకుంటూ కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. అంతేకాకుండా ఏజ్డ్ వాళ్ళు ఉన్నట్లయితే ఈ స్నోఫాల్లో కాస్త రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వెదర్ అనేది చాలా కూల్గా ఉంటుంది. స్నోఫాల్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మెయిన్గా అస్తమా ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే ఖచ్చితంగా క్యాంప్ ఫైర్ లాంటివి ట్రై చేయండి. ఎందుకోసమంటే ఏజ్డ్ పీపుల్కైనా అస్తమా ఉన్నవారికైనా కాస్త రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఇలాంటి క్యాంప్ ఫైర్ వేసుకోవడం అనేది గ్రూప్గా వెళ్ళినట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఒకరు ఇద్దరు వెళ్ళినట్లయితే కాస్త ఇంపాసిబుల్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మాకు అక్కడ ఎక్విప్మెంట్ కూడా సరిగా ఉండదు కాబట్టి. చూడండి, ఇక్కడ ఆ స్నోఫాల్లో ఆ చలిని తట్టుకోలేక ప్రతి ఒక్కరు కూడా క్యాంప్ ఫైర్ దగ్గరికి వచ్చి చేరుకున్నారు. అంతేకాకుండా ఒకవేళ మీరు రూమ్కి రెంట్ తీసుకోవాలి అనుకుంటే ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి టెంపుల్ అనేది వస్తుందండి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా రూమ్సే. ఈ రూమ్స్ అన్నీ కూడా మనకి రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అందులో టెంపుల్కి వెళ్ళే మార్గంలో మెట్లు ఎదురుగా ఉంటాయండి. ఆ మెట్లకి ఎదురుగా కూడా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో కూడా మీకు రూమ్స్ రెంట్కి ఇస్తారు. వీలైతే టెంపుల్కి దగ్గరగా తీసుకోండి. మేము కూడా టెంపుల్కి చాలా దగ్గరగా తీసుకున్నామండి. 5000 రూపీస్గా ఇచ్చారు. ఒకవేళ దూరం తక్కువ ఇస్తారు అనుకుంటే మీ బడ్జెట్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అక్కడ కూడా. అంతేకాకుండా ఈ ట్రెక్కింగ్లో నాకు ఒక మిరాకిల్ కూడా జరిగిందండి. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దాదాపుగా 2-3 డేస్ జర్నీ తర్వాత మేము ఈ ప్లేస్ వరకు వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి నా గొంతు అనేది చాలా మారిపోయిందండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా కాస్త స్టార్ట్ అయింది. కాకపోతే టెంపుల్ ఇంకాస్త 2-3 కిలోమీటర్స్లో వస్తుంది అనే టైంలో కాస్త చాలా దాహంగా అనిపించిందండి. ఆ టైంలో అక్కడే మంచు నుండి కారుతున్నటువంటి వాటర్ అనేది తాగాల్సిన సిచ్యువేషన్ అనేది వచ్చింది. ఆ టైంలో ఆ వాటర్ తాగాను. ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంటే
చేతి కూడా కొంకలు పోయేంత స్పర్శ పోయేంత చల్లగా ఉన్నాయి. ఆ వాటర్ అయినా కూడా అప్పుడు తాగాల్సిన సిచ్యువేషన్లో తాగేశాను. కానీ మిరాకిల్గా నా థ్రోట్ పెయిన్ అనేది మొత్తం పోయిందండి. అలా 2-3 టైమ్స్ తాగాల్సిన సిచ్యువేషన్ వస్తే ఆ విధంగా తాగానమాట. థ్రోట్ పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. నిజానికి అంత చల్లటి వాటర్ తాగితే మనకి మాట కూడా రాదండి, మొత్తం మాట పోతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇంత మిరాకిల్ జరగడం ఆ కేదారేశ్వరుని మహిమనేమో అని నేను అనుకుంటున్నాను. అలాగని నేను చెప్పాను కదా అని మీరు తాగకండి. ఎందుకోసం అంటే నాకు అక్కడ అవసరం వచ్చింది కాబట్టి తాగాను. కానీ మీరు అలాంటి పనులు చేయొద్దు. ఈ మంచి వర్షంలో షాప్స్ అన్ని క్లోజ్ చేయడం వల్ల నాకు ఆ వాటర్ తాగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అందుకోసమే తాగాను తప్ప ఆ వాటరే తాగాలి అనే ఇంటెన్షన్ అయితే ఏమీ లేదు. నేనేదో చెప్పాను కదా అని మీరైతే ఆ వాటర్ తాగకండి. ఎందుకంటే ఆ వాటర్ చాలా చల్లగా ఉంటాయి కాబట్టి ఏజెడ్ పీపుల్కి కానీ, అస్తమా ఉన్న వాళ్ళకి కానీ, చిన్నపిల్లలకి కానీ చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంత చల్లటి వెదర్లో, ఈ పొగ మంచులో, అదేవిధంగా ఈ మంచు వర్షంలో ఇవన్నీ ఉండే టైంలో మీరు జర్నీ చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా మంకీ క్యాప్స్ లాంటివి కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న భీమశిల ఉంది కదండి, ఇది కూడా ఒక మిరాకిల్ అనే చెప్పుకోవాలి. అంత పెద్ద ఫ్లోలో ఆ బండరాయి అనేది టెంపుల్కి వెనకాల సరిగ్గా అక్కడే ఆగడం అనేది చాలా మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరిగ్గా అక్కడే ఆగింది. టెంపుల్కి వెనకాలే, టెంపుల్ ఎంత వెడల్పుతో అయితే ఉందో అంత వెడల్పుతో ఆ బండ వచ్చేది అక్కడ ఆగింది. దాన్ని చూస్తే ఒక్కసారి నందీశ్వరుడే వచ్చాడేమో అన్నట్టు అనిపించింది. ఇలా ఎన్నో మధురమైన అనుభూతులతో ఆ కేదారేశ్వరుని దర్శనం అనేది మాకు జరిగిందండి. చుట్టూ మంచు కొండల మధ్య ఇంతటి మహాజనసంద్రంలో ఆ కేదారేశ్వరుని దర్శన భాగ్యం అనేది మాకు జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ కేదారేశ్వరుని దర్శన భాగ్యం జరిగే విధంగా ఆ పరమశివుడు మీ అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అదేవిధంగా యాత్రకి వెళ్ళే ప్రతి ఒక్కరికి వీడియో చేరవేయండి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వారు మర్చిపోతూ ఉంటారండి. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు మనం తొలగించుకున్నట్లయితే వారి యాత్రని ఈజీగా చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి చేరే విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓం నమో కేదారేశ్వరాయ నమః.